హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు కాన్సెప్ట్ ఆఫ్ ద డే. లాస్ట్ వీక్ కొన్ని రీజన్స్ వల్ల అండ్ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండి హెల్త్ సరిగా లేకపోవడం వల్ల మీకు కాన్సెప్ట్ ఆఫ్ ద డే వీడియోలు చేయలేకపోయినాం మనం ఈ ఛానల్లో. ఈ రోజు నుంచి మళ్ళీ మీరు కాన్సెప్ట్ ఆఫ్ ద డే బ్యాక్ టు ట్రాక్. ఈ రోజు నుంచి మీ కాన్సెప్ట్ ఆఫ్ ద డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, లైక్ మోరార్లెస్ ఒక 1 వీక్ వరకల్లా మనకు ఒక యాప్, చాలామంది అడిగారు కదా సార్ మీకు యాప్ ఉందా, చాలామంది ఎడ్యుకేటర్స్కి యాప్ ఉంది కదా అని చెప్పేసి. ఎస్, ఆ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 1 వీక్లో అలా ఆర్ 5 డేస్ ఆర్ 6 డేస్లో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఆండ్రాయిడ్ యాప్, అందులో మీకు ఇప్పుడు ఏపీపీఎస్సీ రాబోయేటటువంటి కోర్సెస్ ఏవైనా లాంచ్ చేసేది ఉంటే నా కోర్సెస్ అందులో అవైలబుల్ ఉంటాయి. అఫ్కోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో ఏం మాట్లాడుకోబోతున్నాం, ఈ యొక్క రెడ్ సీ అంటే ఈ యొక్క ఎర్ర సముద్రంలో రెడ్ సీ, ఈ రెడ్ సీ ప్రాంతంలో ఇండియన్ షిప్స్, ఓకే, ఇండియాకి రాబోతున్నటువంటి యాక్చువల్లీ ఇండియన్ షిప్, ఇండియా ఓన్ కాదు, ఇండియాకి రాబోతున్నటువంటి షిప్స్ ఒకటి రెండు అటాక్ అయినాయి, ఈవెన్ అమెరికన్ షిప్స్ కూడా అటాక్ అయినాయి అనమాట. కాబట్టి ఈ యొక్క రెడ్ సీ అనేది ప్రధానంగా వార్తల్లో నిలుస్తుంది. మరి రెడ్ సీ నిలిచినప్పుడు ఈ రెడ్ సీ అనేది అరేబియన్ సీకి దేని ద్వారా కలుస్తుంది, ఈ యొక్క బాబెల్ మందెబ్ అనేటువంటి స్ట్రైట్ అంటే జలసంధి ద్వారా కలుస్తుంది. కాబట్టి ఈరోజు మన కాన్సెప్ట్లో మనం నేర్చుకోపోయింది ఏంటంటే స్ట్రైట్ అంటే ఏంది, తెలుగులో దీన్ని మనం జలసంధి అంటాం. స్ట్రైట్ అంటే వెరీ సింపుల్ స్టూడెంట్స్, మీరు అర్థం చేసుకోండి. స్ట్రైట్, మీకు స్ట్రైట్ అని ఎక్కడ వచ్చినా కూడా ఎ నారో వాటర్ బాడీ విచ్ కనెక్ట్స్ టు లార్జ్ వాటర్ బాడీస్, అంటే రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపేటటువంటి ఒక స్మాల్ చిన్న నారో ఇరుకైనటువంటి వాటర్ బాడీని మనం ఏమంటామంటే స్ట్రైట్, జలసంధి అంటారు అన్నమాట. ఓకే, మరి స్ట్రైట్స్ యొక్క ఉపయోగం ఏంది, ఇవేంటంటే జనరల్గా మనకి ట్రాన్స్పోర్టేషన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది మనకి, అంటే లైక్ సూయజ్ కెనాల్ లాంటి దాన్ని కూడా మనం స్ట్రైట్ అని చెప్పొచ్చు. అలానే ఇవి మనకి రెండు వాటర్ బాడీస్ని కలుపుతుంటాయి కాబట్టి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటాయి, అంటే వ్యూహాత్మకమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అనమాట స్ట్రైట్స్ అనేవి. సో మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా స్ట్రైట్ అప్పుడు. దాంతోపాటు స్ట్రైట్ అనేది మనకి న్యాచురల్గానైనా ఉండొచ్చు లేదా మ్యాన్మేడ్, ఓకే, మ్యాన్మేడ్ అయినా ఉండొచ్చు, అంటే మనం క్రియేట్ చేసిందైనా ఉండొచ్చు. సో మరి ప్రపంచంలో కొద్ది టాప్ 5, ఓకే, 5 to 6, ఓకే, ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. 6, ఓకే, 6 స్ట్రైట్స్ మనం ఒకసారి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా సింపుల్, ఆ స్ట్రైట్ పేరేంది, అది ఏ రెండు వాటర్ బాడీస్ని కలుపుతుందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత మీరు కూడా ఒకసారి అట్లాస్ ఓపెన్ చేసి మ్యాప్ పాయింటింగ్లో చెక్ చేయండి. ఫస్ట్ మనం చూసేది స్టేట్ ఆఫ్ హర్మూజ్, ఓకే, స్టేట్ ఆఫ్ హర్మూజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి పర్షియన్ గల్ఫ్, దాంతోపాటు అరేబియన్ సీ, ఈ రెండింటిని కలిపేటటువంటి ఈ యొక్క జలసంధి స్టేట్ ఆఫ్ హర్మూజ్. ఇది మనకి అంటే ఈ యొక్క స్టేట్ ఆఫ్ హర్మూజ్ మనకి ఒకవైపు, దీని వైపు ఈస్ట్ వచ్చేసి ఇరాన్ ఉంటుంది, ఓకే, దీనికి లెఫ్ట్ వచ్చేసి మనకి వెస్ట్ వచ్చేసి మనకి యూఏఈ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ మీకు. సెకండ్ వచ్చేసి మనం మాట్లాడుకుంది బాబెల్ మందెబ్. బాబెల్ మందెబ్ అనేది మనకి రెడ్ సీ, దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కలుపుతుంటుంది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఎక్స్టెన్షన్ ఇది అరేబియన్ సీ. ఇక్కడ మీకు గల్ఫ్ అనే పదం కూడా తెలియాలి అర్థం. గల్ఫ్ అంటే ఏం లేదు, ఏదైనా సముద్రం అనేది భూమి లోపలికి వైపు ఏదైనా చొచ్చుకొస్తే కనుక, అంటే ఏదైనా సముద్రం అనేది ఓషన్ అనేది ల్యాండ్ వైపు ఏదైనా ఎంగల్ఫ్ అయి ఉంటే, అంటే ఇలా లోపలికి వచ్చి దాని చుట్టూ ల్యాండ్ ఉన్నట్టయితే కనుక దాన్ని మనం గల్ఫ్ అంటాం అనమాట, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఓకే, అలానే మనకి సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇలాంటివి ఉంటాయి. ఈ గల్ఫ్ అనేవి ప్రధానంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ షిప్ హార్బర్స్, షిప్పింగ్ మన ఈజీగా అంటే ఆపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. షిప్ హార్బర్కి బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ న్యాచురల్, గల్ఫ్ అనేది న్యాచురల్ ఎప్పుడైనా సరే, ఇది ఆర్టిఫిషియల్గా ఉండదు. సరే, బాబెల్ మందెబ్ అనేటువంటి స్ట్రైట్ దేని కలుపుతుంది, రెడ్ సీని దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మలక్కా స్ట్రైట్. యాక్చువల్లీ ఇది మనకు చాలా బిజియెస్ట్ స్టేట్ మలక్కా స్టేట్ అనేది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ అంటే మిడిల్ ఈస్ట్ అంటే యొక్క మధ్య ఆసియా నుంచి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా దీని ద్వారానే మనకి చైనా లాంటి కంట్రీస్ కానీ ఈవెన్ అమెరికా వెస్ట్ కోస్ట్ వైపు కూడా వెళ్ళేటటువంటి ప్లేస్ మలక్కా స్ట్రైట్. మలక్కా స్ట్రైట్ అనేది మనకి ఒకవైపు ఇండియన్ ఓషన్ అండ్ ఇంకోవైపు మనకి ఇక సౌత్ చైనా సీని కలుపుతుంటుంది. ఓకే, సౌత్ చైనా సీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అగైన్ పసిఫిక్ ఓషన్ అనుకోండి, లార్జర్ పార్ట్ ఆఫ్ వ్యూలో. సో సౌత్ చైనా సీని దాంతోపాటు ఇండియన్ ఓషన్ కలుపుతుంది, లేదా మనం పసిఫిక్ ఓషన్ని ఇండియన్ ఓషన్ని కలుపుతుందని చెప్పొచ్చు. మలక్కా స్ట్రైట్ ఇది మనకి సింగపూర్కి సౌత్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాక్ స్ట్రైట్. ఇది మనం చాలా చాలా పాపులర్గా వింటుంటాం. ఇది మనకి ఎప్పుడైనా సరే మీరు ఇండియన్ జోగ్రఫీ చదివినప్పుడు పాక్ జలసంధి. పాక్ స్ట్రైట్ అనేది ఏ రెండు వాటర్ బాడీస్ని కలుపుతుంది, ఇక్కడ నారో వాటర్ బాడీ, ఇట్ కనెక్ట్స్ ఇండియన్ ఓషన్, దాంతోపాటు ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ని ఇండియన్ ఓషన్ని
ఈ యొక్క పాక్ స్టేట్ కలుపుతుంది. ఈ యొక్క ఇండియన్ అంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి పాక్ స్టేట్ ద్వారా ఇండియన్ ఓషన్లోకి వచ్చే కన్నా ముందు మనకు వచ్చేది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇందాక మనము ఇక్కడ మనం చూస్తాం కదా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం గల్ఫ్ ఆఫ్ మన్నార్. మరి గల్ఫ్ ఆఫ్ మన్నార్ దేనివల్ల ఏర్పడింది? ఇండియన్ ఓషన్ అనేది ల్యాండ్ వైపు రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏర్పడింది. ఇది మీకు పాక్ స్టేట్. రీసెంట్గా మనకి ఇండియా శ్రీలంక గురించి ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడైనా సరే మనకి పాక్ స్టేట్ గురించి ఎక్కువగా వస్తుంటుంది. ఓకే, ఇది మనకి పాక్ జలసంధి. నెక్స్ట్ వచ్చేసి మనకి సండా స్టేట్. ఓకే, సండా జలసంధి. సండా స్టేట్ అనేది మనకి ఇందాక మనం ఇక్కడనే మలక్కా స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇండోనేషియా ఐలాండ్స్లో వన్ ఆఫ్ ఈ 2 ఐలాండ్స్ జావా సముద్ర ఈ 2 ఐలాండ్స్ మధ్యలో సుండా స్టేట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి జావాసీని ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ని కలుపుతుంది. జావాసీ దాంతోపాటు ఇండియన్ ఓషన్ ఇవి 2 కూడా కనెక్ట్ దేంతో అవుతుంది? సుండా జలసంధి, సుండా స్ట్రైట్. నెక్స్ట్ యూరోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఐడియా ఉంటే కనుక ఈ యొక్క జిబ్రాల్టర్ అన్న ప్రాంతం ఇప్పుడు ఏ దేశం కంట్రోల్లో ఉంది? ఆన్సర్ చేయండి. జిబ్రాల్టర్ అన్న ప్రాంతం ఏ దేశం కంట్రోల్లో ఉంది? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్ అనేది మనకి ఈ యొక్క మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రాన్ని దాంతోపాటు అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుందన్నమాట. ఈ స్మాల్ వాటర్ బాడీ కనెక్టింగ్ ద 2 లార్జ్ వాటర్ బాడీస్. ఇది స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్. ఇవి మనకి ప్రపంచంలోనే ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి అనుకోండి. ఆఫ్ కోర్స్ నేను మీకు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు నేను మీకు ఇందాక యాప్ అన్నా కదా, నేను మీకు కొన్ని నోట్స్ రెగ్యులర్గా ఇవ్వలేకపోయినవి కూడా నేను యాప్లో మీకు నోట్స్ సెక్షన్ స్పెషల్గా సపరేట్గా PDF అప్లోడ్ చేస్తాను. అండ్ డోంట్ వరీ అబౌట్ అంటే ఏమైనా మిస్ అయినవి కూడా నేను చెక్ చేసి మీకు సీక్వెన్స్ వైజ్గానే ఉంచుతాను. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా స్టేట్ అంటే ఏంటి అండ్ ఇంపార్టెంట్ స్టేట్స్ ఏంటి. ఇలాంటి మీకు ఏవైనా ఇంకా కావాలనుకున్నప్పుడు మీరు కమెంట్ సెక్షన్ ఇంక్లూడ్ చేయండి. మీకు ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.